మాసంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడు తన గతి నుంచి ఉత్తర దిశగా మార్చుకుంటాడు. అందుకే ఈరోజు సూర్యారాధన చేస్తే నవగ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు వస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చిలుకూరు నుంచి మా ప్రతినిధి ఆకాంక్ష లైవ్లో అందిస్తారు. ఆకాంక్ష, చెప్పండి, మొత్తంగా రథసప్తమి సందర్భంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం రథసప్తమి సందర్భంగా అయితే ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడైతే భక్తుల తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఈరోజు రథసప్తమి కాబట్టి ఇంకా కొంచెం భక్తులు కూడా ఎక్కువగానే వచ్చారు. సో ఈ రథసప్తమికి ఉన్న ప్రత్యేకత గురించి ఒకసారి పంతులు గారి మాటల్లో కూడా మనం అయితే తెలుసుకుందాము. నమస్తే పంతులు గారు. చెప్ప ఒక్క నిమిషం అచ్చండి. నమస్తే అండి. లైవ్ వెళ్తుందా? మీరు ఒక ముఖ్యమైనటువంటి రోజు చిలుకూరులో ఉన్నారు. స్వామివారి యొక్క ఆశీర్వాదం మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలి. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రథసప్తమి రోజు సూర్య భగవానుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలి. ఆయన సూర్య జయంతి, సూర్యనారాయణ స్వామి జయంతిది. మీరందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందేటట్టుగా చిలుకూరు నుంచి అందరు ప్రేక్షకులకి ఆశీర్వదిస్తున్నాం. ఓకే పంతులు గారు, రథసప్తమి రోజు మనం ఎలాంటి పూజలు చేయాలి? ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి? అంటే సూర్య భగవానుడు శ్రీమన్నారాయణ యొక్క అంతరాత్మ. స్వామివారు ఆయనకి అంతర్యామిగా ఉన్నాడు. సూర్యనారాయణ ఉపాసన చేస్తాం. సూర్య భగవానుడు లోపల అంతర్యామిగా ఉండేటటువంటి నారాయణుని ఉపాసన చేసేదే సూర్యనారాయణ ఉపాసన అంటారు. ఇవాళ రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతుంది. ఇవాళ ఆదిత్య హృదయ పారాయణం మంచిగా చేయాలి. సూర్యనారాయణుని యొక్క ఉపాసన చేసేయడం అంటే మన ఇవాళ రోజు పంటలు పండుతున్నాయి అంటే, వర్షం పడుతుంది అంటే, భూమి సస్యశ్యామలంగా ఉంటుంది అంటే సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వల్లనే అవుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. సూర్య భగవానుడికి ఎన్నో పేర్లు, 108 నామాల్లో అపాంపతయే నమః అని ఒక పేరు, శత్రుఘ్నాయ నమః అని పేరు. శత్రుఘ్నుడు అంటే మనకు ఉండేటటువంటి దుష్ట శక్తులన్నిటినీ కూడా కాల్చేటటువంటిది, అంధకారం పోయేటట్టుగా సూర్యోదయం అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదం సూర్య భగవానుడు ప్రసాదించాలని మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రథసప్తమి యొక్క శుభాకాంక్షలు. ఇవాళ సప్తవాహన ఊరేగింపు తిరుమలలో జరుగుతుంది. అన్ని వాహనాలు ఒకటే రోజు ఏ దేవాలయంలో జరగదు, తిరుమలలో జరుగుతుంది. అదే ఆశీర్వాదం మీ అందరికీ. థ్యాంక్ యూ పంతులు గారు. అలాగే భక్తులు కూడా మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మావాడు. ఒక శ్లోకం అందరూ నా వెనకాల చెప్పండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అన్ని మంగళాలు ఇచ్చేది, రోగాలన్నీ పోగొట్టేది, సర్వశత్రువుల నాశనం చేసేటటువంటిది సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ పంతులు గారు. ఇంకోటి ఏంటంటే మా మెయిన్ ఐటమ్ మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను. మనం అందరం చేయాల్సింది గోసేవ. ప్రతిరోజు గోమాతని ప్రార్థించాలి, ఆశీర్వదించేటట్టుగా. గోసేవకి వీలైనంత వరకు మీ ఇంటి దగ్గర ఉండే గోశాలకి గోమాత సేవ చేసే వాళ్ళందరికీ ఎంత వీలైతే అంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారా? అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి గురించి, ఈ టెంపుల్ గురించి కూడా మీ మాటల్లో. చిలుకూరుకి ప్రత్యేకమైనటువంటి ప్రతిరోజు ముఖ్యమైనటువంటిదే రథసప్తమి. తిరుమలకి తప్ప వేరే ఎక్కడా కూడా అంత ప్రాముఖ్యత ఉండదు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి యొక్క అవతార స్థలం కాబట్టి అక్కడ మనకి చిలుకూరులో శనివారం విశేషమైనటువంటి భక్తులు. ఇవాళ అశ్విని నక్షత్రంలో రథసప్తమి వస్తుంది కాబట్టి
ఆరోగ్యాన్ని ప్రసాదించే నక్షత్రం కాబట్టి, శనివారం వచ్చింది కాబట్టి, రథసప్తమి శనివారం అద్భుతమైన కాంబినేషన్ కాబట్టి విశేషమైనటువంటి తాకిడి భక్తులది ఉంటుంది. అదే మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు సర్వేజన సుఖినో భవంతు. ఓకే, థ్యాంక్ యూ పంతులు గారు. పంతులు గారి మాటల్లో రథసప్తమి గురించి విన్నాము. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన గతిని మార్చుకుంటాడు. సో ఈరోజు సూర్యారాధన చేస్తే మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోతాయని మన జ్యోతిష్యంలో చెప్తున్నారు. అలాగే భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. అమ్మ, మేము విశాఖపట్నం నుంచి వచ్చాము. అది ఈరోజు రథసప్తమి విశేషం బాగుంటుందని వచ్చారు, అందుకని గుడి దర్శనానికి వచ్చాము, స్వామి దర్శనానికి. సో ఈ చిలుకూరుకు ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు? నేను ఫస్ట్ టైం అమ్మ. ఇదే ఫస్ట్ టైం. సో ఎలా తెలుసు అంటే ఏమైనా ఎవరైనా చెప్తే వచ్చారా? ఎలా? ఇది చాలా ఫేమస్ కాబట్టి చెప్పవసరం లేదు. మా వాళ్ళకి ఇది వీసా స్వామి అని కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఏంటి వీసాలు? ఇక్కడికి వస్తే వీసా త్వరగా అయిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇంకా చాలామంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? మమత. మమత గారు ఎక్కడి నుండి? మియాపూర్. మియాపూర్ నుండి వచ్చారు. సో ఈరోజు రథసప్తమి స్పెషలా అంటే నార్మల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్ నార్మల్గా వస్తూ ఉంటా అండి. ఇవాళ అయితే రథసప్తమి అనే వచ్చాము. సో రథసప్తమి అంటే బేసిక్గా మనం ఎలాంటి పూజలు చేస్తాం, అదేమైనా ఒకసారి? అంటే మార్నింగ్ తలస్నానం చేసి నార్మల్ పూజలు అది చేస్తాం కదా. అండ్ స్పెషల్లీ ఇవాళ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా ప్రస్తుతం ఇక్కడ. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? సూర్యనారాయణమూర్తి. సూర్యనారాయణమూర్తి గారు ఎక్కడి నుండి? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి. సో ఈరోజు రథసప్తమి స్పెషల్గా అని మేము అనుకోలేదు. రథసప్తం అనేది ఐడియా లేదు. మేము షిరిడి నుంచి వస్తున్నాం. షిరిడి నుంచి వస్తూ రాత్రి ఇక్కడ స్టే చేసి బాలాజీని దర్శనం చేసుకుని వెళ్దామని ఉద్దేశంలో వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం అయితే చిలుకూరు బాలాజీలో పరిస్థితి ఇది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆకాంక్ష. మొత్తంగా రథసప్తమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మొత్తంగా అన్ని ఆలయాల్లో భక్తుల తాకిడి ఉదయం నుంచి పేర్కొందని చెప్పొచ్చు. ప్రత్యేక పూజల నడమ ఈరోజు రథసప్తమి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. రథసప్తమి రోజు దైవ దర్శనం చేసుకోవడానికి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. రథసప్తమి రోజు దైవ దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వేకువజామున నుంచే భక్తులు పోటెత్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా. రాజేంద్ర, ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకొని రథసప్తమిగా ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా రథసప్తమిని ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవాలయాలు ఏదైతే సూర్యభగవానుడికి సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట భగవానుడి ఆశీస్సులు కరుణ ఉండాలి, అలాగే సూర్యకిరణాల తాకిడి ఈరోజు పడితే సకల ఆరోగ్యాలు వస్తాయన్న నెపంతోనే ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవాలయాలకి పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఈరోజు ఎలా సూర్యభగవానుడిని నమస్కరించుకోవడానికి వచ్చారు? ఈరోజు రథసప్తమి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉన్నదండి, చాలా సంతోషంగా ఉంది. పొద్దున్న 4:30కే లేచి స్నానం పూజ నోములు చేసుకొని ఇక్కడ వచ్చేసాము. రథసప్తమి ప్రతిసారి ఇక్కడికి వస్తారా? అంటే వీళ్ళుంటే వస్తాము. ఇప్పుడు దూరమైనవి ఇక్కడ ఉంటుంది, అప్పుడు వస్తుండే ప్రతిసారి కానీ. ఇప్పుడు కొంచెం దీన్ దయాళ్ నగర్ సంతోషమత గుడి దగ్గర ఉంటామండి. అంటే ఇట్లా వస్తాం ఎప్పుడన్నా పూజలు అప్పుడు శ్రావణ మాసము. ఇప్పుడు కుంకుమార్చనలు అవుతాయండి. మన బసంత పంచమి నుంచి స్టార్ట్ అయినాయంట. కుంకుమార్చనలు చాలా బాగా అవుతాయి ఇక్కడ, అందుకే వస్తాము. కుంకుమార్చనకు 12 గంటల దాకా అవుతుంది. చెప్పండి, రథసప్తమి రోజు టెంపుల్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది మేడం, మంచిగా అనిపిస్తుంది. అసలు రథసప్తమి విశిష్టత తెలుసా? తెలియదు మేడం. సూర్యుడి బర్త్డే కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఫీల్ అవుతాం, బాగానే ఉందని ఫీల్ అవుతాం. మంచిగా పూజలు కూడా మంచిగా అవుతుంటాయి ఇక్కడ. ప్రస్తుతం అయితే ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అయితే రథసప్తమి సందర్భంగా భక్తులు అయితే వస్తూ ఉన్నారు.
మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అలాగే కరుణ ఉండాలనేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండాలనేసి మహంకాళి టెంపుల్కి పోటెత్తి వస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి పగటి వేళలు అధికంగా ఉంటాయి, రాత్రి వేళల సమయం అయితే తగ్గుతుంది. ఈరోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా తలస్నానం ఆచరిస్తాడు. జిల్లేడు ఆకులు ఏవైతే ఉన్నాయో జిల్లేడు ఆకులు అలాగే నేరేడు పళ్ళు రెండూ కూడా నెత్తిన పెట్టుకొని తలస్నానం ఆచరిస్తారు. దీనివల్ల సకల ఆరోగ్యాలు ఎలాంటి చర్మ సంబంధిత వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటుందనేసి ప్రతి ఒక్క భక్తుడికి ఒక నమ్మకము. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఒక్క భక్తులు కూడా ఆరోగ్యాలు ఉండాలనేసి కోరుకుంటారు. సమస్త కోటి కూడా ఈరోజు ఇది వరకు చూసుకున్నట్టయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి జీవరాశులు అన్నిటికీ ఈ రోజు నుంచి సూర్య భగవానుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే సూర్యుడి కిరణాల తాకిడి కూడా ఉంటుంది. జీవరాశులు కూడా ఈ రోజు నుంచి పగటి వేళలు ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవరాశుల మనుగడ కూడా ఈరోజు ఆరోగ్యకరంగా ఉంటుందనేసి అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ప్రతి ఒక్క దేవాలయంలోని మనం చూసుకున్నట్టయితే సూర్యభగవానుడు వెలిసినటువంటి ప్రతి ఒక్క దేవాలయం మనం అరసవెల్లి కావచ్చు అలాగే కోణార్కు కావచ్చు ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈరోజు సూర్యభగవానుడి కిరణాల తాకిడి పడిన వెంటనే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈరోజు తమ యొక్క ఆశీస్సులు భగవానుడి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ ఆచరిస్తారు. ప్రస్తుతం మనతో పాటు పూజారి కూడా ఉన్నారు. చెప్పండి. ప్రస్తుతం అయితే మహంకాళి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. పూజారి మనతో ఉన్నారు. పూజారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరిన్ని వివరాలు తెలుసుకుందాము. రథసప్తమి విశిష్టత అలాగే ఈరోజు ప్రస్తుతం మహిళలు చూసుకున్నట్టయితే ఈరోజు మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకు స్వేచ్ఛ శుభ పరిణామాలు వస్తాయి. ప్రతి ఒక్క వేళలో శుభ పరిణామాలు వస్తే బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి 1000కి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి సాయంకాలం సంధ్యా వేళల్లో విష్ణుమూర్తి అవతారంలో లాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసన్న చేసుకునేందుకు ఈరోజు సూర్యభగవానుడు ఆశీస్సులు ఉంటాయనేసి సప్తమి లోకంలోని చీకటిని తొలగించి మనందరికీ వెలుగులు ప్రసాదిస్తాడు అని అంతటి గొప్ప విశిష్టత ఉన్నటువంటి సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటిస్తారు. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్క ఎవరైతే మహిళలు ఈరోజు ఉపవాస వ్రతంలో ఉండి పూజలు కూడా చేస్తారు. ఈ ఉపవాసం వల్ల ఏదైతే భగవానుడి పగటి వేళలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఉపవాసం వల్ల ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయనేసి ఒక నమ్మకం ఉంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగానే ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్తున్నారు. అలాగే మనకు చూసుకున్నట్టయితే పురాణాలు చెప్పుకున్నట్టయితే సూర్యభగవానుడి కిరణాలే కాకుండా సైంటిఫిక్గా కూడా మనం చూసుకున్నట్టయితే డే టైం ఎక్కువగా ఉండి నైట్ టైం తక్కువగా ఉంటే కూడా హెల్త్ ఇష్యూస్ ఏది ఉండకుండా మనిషి ఆరోగ్యం కూడా నిలకడగా ఆరోగ్యకరంగా ఉంటుందనేసి ప్రతి ఒక్క ఏదైతే మనుషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. చెప్పండి. తెలుగు అతనే. ఓకే. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మహంకాళి టెంపుల్లో అయితే ప్రస్తుతం ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అలాగే ఎవరైతే మహంకాళి అమ్మవారికి కూడా పూజలు సర్వాంగ సుందరంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అమ్మవారి సేవలో ప్రతి ఒక్క భక్తుడు కూడా తరిస్తున్నారు. సూర్యభగవానుడి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు రెండు కూడా తమకు ఉండాలనేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని వేడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా. ప్రత్యక్ష నారాయణుడు